చెప్పు మరి మాట్లాడు. ఏం తెచ్చుకున్నావు? నేనేం తెచ్చుకోలేదు. మరి ఏం వలుతున్నావు? గోరింతాకు వలుతున్నానండి. ఇప్పుడు నీ గోరింతాకు ఎందుకు చెమటలు పడుతుండే వర్షాకాలం? ఇదేంటి చెమట్లకి గోరింతాకు ఏమైనా సంబంధం ఉందా? చేతులు పెట్టుకుంటావా తలకు పెట్టుకుంటావా? తలకే. తలకు పెట్టుకుని పడుకున్నావు. మొన్న నైట్ అట్టకు పడుకుంటావా? కొడుకు తల స్నానం చేశాక కొంచెం గోరింతాకు పెట్టుకుంటే తెల్ల ఎర్రబడతాయి. మొన్న నేను పెట్టుకున్నాను ఎర్రపడలేదంటే. ఒకసారికి ఎర్రబడవు. మీరు ఎన్నిసార్లు పెట్టాలి? అట్లా పెడతానే ఉండాలి ఎరుపు వచ్చేదాకా ఇంటిగా. అంటే రోజు పెట్టాలి, రోజు తల్తాను. రోజు కాదు, వారానికి ఒకసారి పెట్టుకున్నా, నెలకు కాదులే, వారానికి ఒకసారి. అదే చుండ్రు దూరం తగ్గింది పెట్టుకుంటే. వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలు. అది ఇక్కడ ఉండలేకపోతుంది, ఉడికొచ్చేస్తుంది. ఉడికొచ్చేస్తుందా? నీకు ఫ్యాన్ పెడతానా? కొత్త ఫ్యాన్ తెచ్చా నీకు. చూపించు, కొత్త ఫ్యాన్ తెచ్చావుగా, చూపించు. ఎవరి కోసం కొత్త ఫ్యాన్ కొనుక్కొచ్చానండి. వీడియోకి అడ్డం వస్తుందన్న నీ ఫ్యాను. గాలొస్తుందమ్మా. పట్టుకొని ఉండు కాసేపు, పట్టుకో. మా ఆవిడ లేగలేకపోతుందమ్మా అంత పొట్ట వేసుకుని. చూడు ఎట్ట కట్టిందో, ఇంచుగా లేగల. ఎగితే ఏంటి లేకపోతుంది. ఎన్ని ప్యాన్ ఇక్కడ బిగించాను, లేకపోతే గోడ ప్యాన్ ఇక్కడ ఈ 2 నెలలే పనిచేసిద్ది. మళ్ళీ తర్వాత ఏంది ఎక్కువ పెట్టుకోవచ్చు కదమ్మే. తర్వాత చల్లబడిపోద్ది కదండి. బాగానే ఉంది. బాగా ఒక రోజు 2 రోజులు పెట్టుకోవడానికి, వాడుకోవడానికి కాకపోతే దాచుకోవడానికి తెచ్చింది. కరెక్టే కాదనట్లా. అదేంటంటే నేనేమంటాను, ఇప్పుడు ఈ నెల వచ్చే నెల వరకు వేడిగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎట్లాగో చల్లబడిపోద్ది కదా. అరే ఈ 1 నెలన్నా పెట్టుకోవచ్చు కదా అంటున్నా. ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఈ గాలి వచ్చింది కూర్చుని పని చేసుకుంటాకైనా. నేను టైలరింగ్ ఎరక్కొడేస్తామని చెప్పి ఇక్కడ మిషన్, బల్ల, ప్యాను అన్నీ అరేంజ్ చేశా. ఏ రోజు నాకు ప్యాంటు కూడా కొట్టావు నువ్వు. కొడతాను, ఒక 5 రూపాయలు కొడతాను. 5 ఏంటి 10 రూపాయలు ఇస్తా. కుట్టు సరి ఇంకా పడాలి. సరే 5 నిమిషాలు వదిలి చేస్తానన్నావు. ఆటాడవా? మాట్లాడతా. ఎవరింత లాభాలు ఏమి 2-3 చెప్పావు, ఇంకా లాభాలేంటి? ఇది మామూలుగా హెన్నాలు అవి పెట్టుకుంటాం కదా, అవి కాకుండా కలర్స్ అలా కాకుండా ఇది న్యాచురల్. ఈ గోరింతకి ఇట్లాగా మనం వారానికి ఒకసారి పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ తెల్లంటికలు ఉన్నా ఎరిపోయిపోతాయి. అది నీ తెల్లంటికలు ఉండకూడదు అంటావు. ఉండొచ్చు కాదని అంటప్పుడు ఏజ్ని బట్టి కాదు కదా, స్ట్రెస్ వల్ల అలా వచ్చేస్తున్నాయి, టెన్షన్ వల్ల అలాగా. ఇప్పుడు అప్పట్లో కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళకి వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటి 30కి 30+కి లేకపోతే ఒక 25 ఇయర్స్కి అట్లా వచ్చేస్తున్నాయి వైట్ హెయిర్. అందుకని చెప్పేసి ఇదిగో ఇవన్నీ ఇవే. జుట్టు ఊడిపోతున్న సంగతి గమనించవు కానీ తెల్లడికి వస్తుంది గమనిస్తున్నావు నువ్వు. జుట్టు ఊడిపోతుందండి ఎందుకనో. ఇదిగో ఊరికి ఇట్లా పట్టుకున్నావా, దానికి ఆలోచన చేయాలి కానీ. అదిగో ఊరికి ఇట్లా పట్టుకుంటే ఊరికే వచ్చేస్తున్నాయి. అదిగో ఇప్పుడు అల్లేనా జుట్టు నేనేం చెప్తున్నా నీకు, మీదే ఉందా? రేత్రి పూట జుట్టు వదిలేయాలి. ఇదిగో చాలా జుట్టు ఊడిపోయింది. అది అప్పుడు ఎర్రగా అయిపోద్ది హెయిర్. అయినా అప్పట్లో మనకి ఎక్కడ రంగులు ఉండేవి, ఇవే కదా. చక్క చేతికి పెట్టుకుంటే బాగుంది. చేతికి పెట్టమంటే పెడతా నువ్వు. పెడతా అంటే మొన్న గట్టిగా అయిపోయింది. గట్టిగా కాదు సార్, లూజ్ అయిపోయింది బాగా. మెత్తగా లేదు, అది నీళ్లు పోసారు కానీ.
నీళ్ళు అయిపోయి అందుకని మనకు కుదరలా. తలకు పెట్టుకున్నా ఊరికే చేతికి ఇలా పెట్టుకుంటున్నామా, చేతికి ఇలా పెట్టుకునేటప్పటికి ఇట్లా కారిపోతుంది. అదే తలకు పెట్టుకోండి, ఇది పీస్ వచ్చేస్తుంది కానీ నీరు ఎక్కువ ఉంది దాంట్లో. ఇక అందుకని చెప్పేసి ఇక చేతికి కుదరట్లా. అదే కొంచెం గట్టిగా ఉందనుకో మనకి చేతులు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక 50 గ్రాములు వచ్చి లేవే పొల్ల వస్తున్నాయి. మరి పొల్ల వస్తాయి. ఇదిగో పొల్ల వస్తున్నాయి అంటే ఆకు చూపిస్తుంది. చేస్తా ఇందాడు అడిగినప్పుడేమో ఏది చెప్పు టిఫిన్ వేసుకున్నాం అంటే వద్దన్నావు. మరి పలానా కావాలంటే అది వెళ్తాం కదా. నేను బస్సులో వచ్చేటప్పుడు అనుకున్నా ఏమని ఉలవచారు తెచ్చుకొని ఎట్లాగా లేరు కదా పిల్లలు కాస్తావులే అనుకున్నాను. నువ్వు చెప్పాలి కదా పలాందని అనుకున్నా. అనుకోవడం నీ పొట్టలో నీకు మనసులో ఉన్నది నాకెలా తెలుస్తుందమ్మే? తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? తెలుసుకొని చెయ్యాలి. అమ్మో అట్లా తెలుసుకోవడం అని ఇంకేమైనా ఉంది? ఎక్కడో వస్తువు పోయింది అది కూడా తెలుస్తుంది కదా నాకు. ఏం వస్తువు పోయింది? నా మేడం చెవులు కానీ చాలా మారిందే. ఏంటి మా మేడం ఎట్టగా అప్పుడు అయితే చూపించాడు అనుకో మనం ఇల్లు వేసేసుకున్నట్టు వెళ్ళిపోతుంది. ఈ అడ్డీలకి ఇచ్చేస్తే సరిపోతుంది. నేను చెప్తా. ఓకే ఈరోజు అయితే హాయ్ అండి మీ అందరికీ. ఆల్రెడీ రన్నింగే. అదేలే హాయ్ అండి మీ అందరికీ. ఈరోజు అయితే ఈరోజు కాదు ఉండి చెప్తాను. ఇటు చూపు. హాయ్ అండి మీ అందరికీ. అయితే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాకైతే ఊరు వెళ్ళారండి. మా ఊరు వెళ్ళారు. రేపు అంబేద్కర్ జయంతి అందుకని చెప్పేసి దొండపాడు అయితే వెళ్ళారండి. గుడివాడ దగ్గర. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక అయితే వెళ్ళారు. నేను రేపు వెళ్తారేమో అని అనుకున్నా, కానీ ఈరోజే వెళ్ళారు. ట్రైన్కి అయితే వెళ్ళారండి. నేనైతే డ్యూటీలో ఉన్నా. నాకు ఫోన్ చేసి అమ్మ ఊరు వెళ్తున్నాము అని చెప్పారు అని అడిగారు. అడిగితే నేను అన్నాను అరే డాడీకి ఫోన్ చేయరా నాకు చేసావేంటి, మరి నేను రేపు వెళ్తారేమో అనుకున్నా ఈరోజు అంటున్నావు ఏంటనంటే లేదు ఈరోజు వెళ్తామన్నారు. వాళ్ళ డాడీకి కూడా కాల్ చేసి చెప్పారంట. సరేలే అని చెప్పేసి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు. ఇంటికి వచ్చి వెళ్ళారు లేదని ఫోన్ చేసాము, వెళ్ళామని చెప్పారు. ఇంటికి వచ్చాకైతే ఇదిగోండి ఇక ఇవైతే అమ్మ మండలు అయితే తెచ్చింది కొన్ని. ఇంకా అయితే ఇవైతే ఒలుస్తున్నా. ఇంకా నేనైతే ఉలవచారు తెచ్చుకొని కాపించుకుందాం అనుకున్నా మా వారితో. ఇంకా అప్పటికి బియ్యం కట్టేది. ఇదిగోండి బియ్యం వచ్చేటప్పుడు అయితే బియ్యం అయితే ఇంట్లో బియ్యం అయితే అయిపోయినాయండి. ఒక గ్లాస్ కొంటే అది పొద్దున కొండాను సరిపోయింది. పొద్దున బాక్సులకి అవన్నీ వాటికి అన్నిటికి వచ్చేసింది. ఇంకా సాయంత్రం లేవు. ఇంకా సరేనని చెప్పేసేసి ఆయన వచ్చేటప్పుడు అయితే బియ్యం అయితే తీసుకొచ్చారు కట్ట. ఇంకా బరువు మీద ఉన్నారు కదా ఇంకా ఎందుకులే అని చెప్పేసి బరువు మీద ఉన్నారని చెప్పేసి ఇంకా నేను ఉలవచారని బండి బరువు ఎక్కింది చూసారా. అందుకని చెప్పేసి నేను బండి ఎక్కి పొద్దాక నీ బరువు అది చెప్పు. ఇంకా అందుకని చెప్పేసి ఆయన అక్కడే లేట్ అయిపోయిందండి. అక్కడ గోడవల్లి దగ్గర బస్సులు లేవు. ఫస్ట్ ఏం వ్యాపారానికి వెళ్ళిందని చూడు. ఏమో సరిగ్గా డ్యూటీ చేయట్లేదండి. ఓ పూట చేత ఓ పూట చేయట్లేదు. ఏసీ ఎక్కిగా డ్యూటీ ఎక్కువ. ఇంకెక్కువ డ్యూటీ చేస్తే లేనిపోయింది పెద్ద డ్యూటీ ఎక్కాల్సి వస్తుంది. పోయినసారి అయితే పోయిన సంవత్సరం అండి ఇదే రోజుల్లో పోయిన సంవత్సరం అయితే 1 గంటకు వచ్చేదండి. అప్పుడు ఇలాగే వేసేదంట. ఎందుకు అప్పుడు అగ్గి వేరులే ఇప్పుడు అగ్గి వేరు అని అంటే అయినా కానీ అట్లాగే వచ్చేది. 1 గంటకు వచ్చేది. ఆ బండి తోసుకుంటా. మరి ఈ సంవత్సరం ఏమో 10ంటికే వచ్చేస్తుంది, 11ంటికే వచ్చేస్తుంది. ఉడకబెట్టి ఎత్తలేదమ్మా. ఇప్పుడు మనమే చూడు ఈ టైం అంతా ఎందుకు ఇప్పుడు 9 అవుతుంది. 9 అవుతుంది. ఉడకబెట్టి వేస్తుంటే పడే లేదా గోరుంటే పడే. తెచ్చాక రెండు తెచ్చా. సరుకులు రాయనండి చీటీ తక్కువ రాయి. కొద్దిగా రాదు ఎక్కువ రాయని. మళ్ళీ ఎట్లా వచ్చాను ఇంటికాడగా పిల్లలు 50 గ్రాములు
50 గ్రాములు కాదు. చింతపండు రాయిబాక మళ్ళీ ఇప్పుడు 100 చింతపండు తెచ్చా, పెసలు తెచ్చా, రాయిబాకాయ. సరేనా? కొంచెం సరుకులు తెచ్చుకుందాం. సబ్బులు కూడా తెచ్చేసారు. సరుపు లేదు. సబ్బులు తెచ్చా. సరుపులు తెచ్చావులే. సరుపులు కందిపప్పు అవి కావాలి. అవి తెచ్చుకో. ఇడ్లీ రవ్వ అవి తెచ్చుకుందాం. రేపు రాత్రి నేను అడిగి లిస్ట్ ఇచ్చాను. ఇడ్లీ రవ్వ అవి రేపు రాత్రి. కందిపప్పు నా సరుకుల్లో ఉందికేమే గుండెదానా. వాడుతున్నాము. నిన్న రోజు ముద్దపప్పు చేసుకున్నాం కదండి. నేను అప్పుడు పెసలు తెచ్చాలే వాడు. ఆదివారం ముద్దపప్పు చేసావు. అవును, ముద్దపప్పు పచ్చి పులుసును ముద్దపప్పు చేసుకుందామని ముందు ముద్దపప్పు చేశానండి. అన్నమంటే ముద్దపప్పు చేస్తా. ఇక్కడ ఈ 2 పొయ్యిల మీద పెట్టేసేసి నేను వెళ్ళి బట్టలు ఉతికాను. ఇక అంతే అయిపోయింది. ఆ ఎండకే నేను బట్టలు ఉతికే సమయానికి 11:30 అయింది. నేను 3 కూరలు వండాను, నువ్వు ముద్దపప్పు చేసావు. మరి అయ్యన్నీ అదేంటి ముద్దపప్పు మధ్యాహ్నానికి మేమేం టిఫిన్ వేసుకోలేదుగా. మేమేం టిఫిన్ వేసుకోవాలా. అన్నమును పచ్చి పులుసు చేద్దామని 4 ఎండుమిరపకాయలను కరివేపాకు తీసుకొస్తే అది పచ్చి పులుసు ఏం చేయలే. 13 ముద్దపప్పు ఒకటే చేశా నేను. ఈ చూడు మామూలుగా లేవటమే ఆదివారం కదా, సర్లే కొంచెం లేటుగా లేద్దాంలే అని చెప్పేసి అనుకుంటే 9 అయిపోయింది. సరే 7ంటికి అట్లా లేస్తున్నాను నేను. ఏది మామూలు రోజుల్లో ఆదివారం ఏంటమ్మా పని చేసేసుకున్నావులే అని చెప్పి 7ంటికి లేస్తున్నాను. బొట్టు వెళ్ళిన తర్వాత ఈ చెవట్లకి ఇట్లా తుడుచుకుంటే పోయిందే. నేనేం మార్కర్ పెట్టుకున్నా. చూసారండి తెలివితేటలో బాగోదు బొట్టు లేకపోతే మార్కర్తో పెట్టా. సరే పచ్చబొట్టు వేపిచ్చేస్తే పోయిద్దిగా. పచ్చబొట్టు వేపిచ్చేస్తే పోద్దాం. వద్దు చెమట్లో పోదా. వద్దు నువ్వు. సరే ఇంకేం చేశాను, లేసాను, ముద్దపప్పు చేశాను, అసలు పచ్చి పులుసు చేసుకోవాలని ఎప్పటి నుంచో. బట్టలు ఉతికే సమయానికి 11:30 అయింది. అక్కడేమో ఎర్రగా ఎండ. సరేలే అని చెప్పేసి అట్లాగే ఎండ కదా ఏమంటే ఎర్రగొన్నావు కదా, అగ్గిలోకి వెళ్తే ఇంకెర్రగొత్తాం అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోతున్నావు. ఎంతసేపు అగ్గిలో వండేసరికి అట్లా చూడు. బట్టలు ఉతికేసరికి 1 గంట అయిపోయింది. ఇక అట్లాగే ఇక సోయ వచ్చేసేసి ఇక కాసేపు పడుకున్నాను. మరి ఏం చేస్తాం, నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. 5:30 6కి ఈవినింగ్. లెగొద్దేమి, అది పడుకోవద్దా? ఆదివారమేగా. అదే లెగద్దా అని ఎందుకు అడుగుతావు? అదే పడుకోవద్దా అని. అదనమాట. అస్సలు కొంచెం చెప్పు. అది సుయ్య సైన్ ఉండదంట. సుయ్య సైన్ చాలు. మా యాడ్ వీడియో చూడండి, లాంగ్ లెంత్ వీడియో తీసింది. వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.